ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో లోకేష్ భేటీ అయ్యారు. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు మచిలీపట్నం నడుమ 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్ అమరావతి మధ్య కనెక్టివిటీలో NH65 కీలక పాత్ర పోషిస్తుందన్నారు లోకేష్. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలని రిక్వెస్ట్ చేశారు. NH16 వెంట విశాఖపట్నంలో 20 కిలోమీటర్లు, విజయవాడలో 14.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కన్ ఫ్లైఓవర్ ప్లస్ మెట్రో కారిడార్లను నాగ్పూర్ మోడల్లో అభివృద్ధి ప్రణాళికలు కూడా సిద్ధమైందన్నారు లోకేష్. అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో మర్యాదపూర్వకంగా మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ముమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా కొరత ఉందని, వెంటనే రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించాలని కోరారు. ఈ నెల 21 నాటికి అటు ఏపీకు 29,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని, రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు సహకారం అందించాలని కూడా కోరక నడ్డా ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఏపీలో బీపీసీఎస్ సంస్థ నిర్మించే రిఫైనరీ మెట్రో కెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు కూడా సహకారం అందించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు. ఇక రామాయపట్నం పోర్ట్ సమీపాన బీపీసీఎల్ సంస్థ 6,000 ఎకరాల్లో 95,000 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన రిఫైనరీ మెట్రో కెమికల్ కాంప్లెక్స్ కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించారు.